వారికి తెలుసు. అది అక్కడ కూడా కంటోన్మెంట్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండే. వారు ఓడిపోయారు కాబట్టి ఇక్కడ కూడా 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండరు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఓడిపోతారు కాబట్టి వారు అనేక డ్రామాలు చేస్తుండ్రు. డ్రామాలు చేస్తున్న డ్రామా కంపెనీ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రామారావు గారు. వారు ఎన్ని చేసినా కూడా ప్రజలు తెలివిపరులు, ప్రజలు అన్ని గమనిస్తుర్రు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంచి కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్న జూబ్లీహిల్స్లో వారు గెలిస్తే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సమస్యల వలలో ఉంది కాబట్టి సమస్యల వలలు ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ డెవలప్మెంట్ చేయలే. ఈనాడు డెవలప్మెంట్ జరగాలంటే కాంగ్రెస్ రావాలని ప్రజల ఆశీర్వాదం మా పైన ఉందనేసి మేము విశ్వసిస్తున్నాం. అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఒక రౌడీ కుటుంబానికి చెందినవాడని మీరే అర్థం చేసుకోవాలని అయితే మాత్రం కేసీఆర్ చెప్తున్నారు. వారు గతంలో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిరు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురు, వాహనాలు తీసుకురు. అప్పుడు వాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లో వీళ్ళని ఓడగొడితే చెడ్డోళ్ళు అనే రౌడీలకే చేస్తున్నారు. ఒకసారి ఏమో ప్రభుత్వం మీద చెడు పేరు వేయాలని, మళ్ళొకసారి ఏమో క్యాండిడేట్ మీద వేయాలని చూస్తారు. కానీ ఏమి వాళ్ళకు మాట్లాడితే ఎలక్షన్లా డెవలప్మెంట్ల మీద రాజకీయంగా మాట్లాడాలా, ఆ వ్యక్తి విషయంకి వచ్చి వాళ్ళు రౌడీలు అనేసి అదొక స్టాంప్ వేసి గెలవాలనుకున్నా వాళ్ళు ఏం చేసినా వారిని జనాలు తిప్పికొడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదిస్తారు.